హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సింగర్ మంగ్లీ ఒక పబ్లిక్ లెటర్ రాసింది సార్ ఓపెన్ గా. అయితే రాజకీయ ముద్రతో చాలా అవకాశాలు కోల్పోయాయని చెప్పేసి తన ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఆ లెటర్ లో ఏముంది, అసలు ఏం జరిగింది, మరి తనపై రాజకీయ ముద్ర వేయడం గల కారణం ఏంటి, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో ఆమె చెప్పింది ఏంటంటే, మొన్న రథసప్తమి సందర్భంగా అరసవల్లి టెంపుల్లో తనకి ప్రత్యేకమైన అర్చనలు అవన్నీ చేయించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి చేయించారు. దాంతో తెలుగుదేశం వాళ్ళే తీవ్రంగా ఆమెను కేంద్ర మంత్రిని, తెలుగుదేశం వాళ్ళని కూడా విమర్శించారు. ఎందుకంటే మంగ్లీ ఒకప్పుడు వైసీపీతో ఉనింది. వైసీపీ జగన్ కార్యక్రమాల్లో ఆమె దగ్గరగా పార్టిసిపేట్ చేసేది. దాంతో జగన్ 2022లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యేక సలహాదారుగా కూడా ఆమెను నియమించాడు. సో అలాగా జగన్తో ఉండి జగన్ మీద పాటలు పాడింది. చంద్రబాబు పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పడానికి నిరాకరించింది. అలాంటి ఆమెకు ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గరుండి ఆమెను ఆహ్వానించి ప్రత్యేక అతిథిగా చూడాలా, మన వాళ్ళు ఇలాగా ఉంటే ఇంకా మేమెందుకు గతంలో బాధలు పడ్డాము జగన్ దగ్గర, సో జగన్తో ఉన్నోళ్ళందరూ ఈ ప్రభుత్వంలో కూడా మంచిగానే ఉన్నారు అన్న ఆవేదన వ్యక్తమైంది. దీంతో విపరీతంగా ఈ మీద అటాక్ మొదలుపెట్టారు. యాక్చువల్గా ఏంటంటే దీనికి నేపథ్యం ఏంటంటే, వాళ్ళ కోపం ఈ మీద అని చెప్పలేము మనం. యాక్చువల్గా మనకు ఒక నేపథ్యం చూస్తే ఇవాళ వైసీపీలో గతంలో ఉన్నవాళ్ళు చాలామంది అధికారులు కావచ్చు, ఇటు కళాకారులు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హవా నడుస్తూనే ఉందని ఇటు తెలుగుదేశం మెయిన్ మీడియా అయిన ఈనాడు, జ్యోతిలే రాస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో అయితే రోజు ఏదో ఒక పోస్టులో మనకు అదే కనిపిస్తున్నాయి. వైసీపీ వాళ్ళే ఇసుక కుంభకోణాల్లో మధ్య దాంట్లో వాళ్ళే ఉంటున్నారు, ఇప్పుడు కూడా వీళ్ళకి వాటాలు ఇచ్చేస్తున్నారు, పై స్థాయి నాయకులంతా అట్లాగే తిరుగుతున్నారు, అధికారులు కూడా వాళ్లే ఉన్నారు, ఇప్పటికి కూడా హవా నడుస్తుంది అనేది అందరూ చెప్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళని జోలికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని పోలీసుల్ని డైరెక్ట్గా నిలదీసిన సందర్భం కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈమెను అక్కడికి పిలిచి, మామూలుగా అయితే ఈమె ఒక కళాకారిని, పాటలు పాడుతుంది. పాటలు పాడినప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీలు చూస్తారు ఎవరు బాగా పాడుతున్నారు, వాళ్ళ దగ్గర పాటించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతృ శ్రీనివాస్ అన్నాడు, అతను మామూలుగా అయితే సిపిఐ తరఫున ఉండే వ్యక్తి, కానీ అతను చంద్రబాబును ప్రమోట్ చేస్తూ గతంలో పాటలు పాడారు. గోరాటి వెంకన్న ఉన్నాడు, ఆయన పాటని వైసీపీ అంతకుముందు రాజశేఖర రెడ్డి పెద్ద ఎత్తున వాడుకున్నారు, పల్లె మీద అతను రాసిన దాన్ని. అలాగా ఈ పాపులర్ సింగర్స్, కొంత ఫోక్లోర్ టచ్ ఉన్న వాళ్ళని ప్రధానంగా ఇటు లిరిక్ రైటర్లను కానీ సింగర్లను కానీ పొలిటికల్ పార్టీలు అడుగుతాయి. వీళ్ళకి ఆ పార్టీ మీద ఇష్టం లేకపోయినా ఆ పొలిటికల్ పార్టీ అడిగినప్పుడు కాదని లేని ఒక పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాదంటే రేపు పొద్దున మనం యాంటీ అవుతామేమని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చేస్తారు. చేసినప్పుడు వృత్తిరీత్యా ఆ పార్టీని పొగడాలి, ఆ నాయకుడిని పొగడాలి. అది కూడా లిరిక్ రైటర్ రాస్తాడు, వీళ్ళకేం సంబంధం లేదు. లిరిక్ ఏది ఉంటే అది వీళ్ళు పాడతారు. ఇప్పుడు మంగ్లీ లాంటి వాళ్ళు వీళ్ళు లిరిక్ రాయరు, లిరిక్ని వీళ్ళు పాడతారు. సో ఆ లిరిక్లో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తినా పాడతారు, కేసీఆర్ని ఎత్తినా పాడతారు, జగన్ని ఆకాశానికి ఎత్తినా పాడతారు. సో ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు మనం ఏది కంటెంట్ ఇస్తే దాన్ని వీడిని పొగిడి రాయమంటే పొగిడి రాస్తారు, అవతలని తిట్టి రాయమంటే తిట్టి రాస్తారు లిరిక్ రైటర్లు. వాళ్ళకేం ప్రత్యేకత, వాళ్ళ వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ని పక్కన పెట్టి ప్రొఫెషనల్గా అలా ఉంటారనమాట. ఈ అమ్మాయి ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను కూడా అలాగే గతంలో బీఆర్ఎస్కి పాటలు పాడాను, బీజేపీ కోసం పాటలు పాడాను, అలాగే జగన్ అడిగినప్పుడు పాటలు పాడాను, అంతేగాని నేను ఏ పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయ్యి లేను, ఏ పొలిటికల్ పార్టీని గెలిపించమని నేను ఎప్పుడు కూడా క్యాంపెయిన్లు కానీ ఏమీ చేయలేదు, ఆ పొలిటికల్ పార్టీ ర్యాలీలు కానీ ఇంకోటి కానీ నేను అటెండ్ అవ్వలేదు. సో నన్ను ఇప్పుడు వైసీపీ అని చెప్పి ముద్ర వేసి నన్ను ఇచ్చేస్తున్నారు, దీనివల్ల నాకు అవకాశాలు పోతున్నాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా వైసీపీకి యాంటీ బ్యాచే ఎక్కువ ఉంటారు. ఈ అమ్మాయికి ప్రధానంగా ఛాన్సులు సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఈ అమ్మాయికి డబ్బులు వస్తాయి. సినిమా పాటలు పాడకపోతే ఎంత ఫోక్లోర్లో ఎంత పాపులర్ అయినా కూడా
పాపులర్ కారు. మనం చూసాం కొంతమంది ఫోక్ రైటర్లు లేదా లిరిక్ బ్యాచ్ సినిమా ఇండస్ట్రీకి రాక, ఇప్పుడు పెంచిల్ దాసు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాకనే ఆయన పాపులర్. ఆయన ఎప్పటి నుంచో రాస్తున్నాడు, పాడుతున్నాడు. అంటే సినిమా వాళ్ళ వల్ల పాపులర్ అవుతారు వీళ్ళు. అయినాక సినిమాలో మళ్ళీ అవకాశాలు రాకపోవడానికి ఇప్పుడు ఈ అమ్మాయి బాధపడుతుంది. ఎందుకంటే అమ్మాయికి మామూలుగా పాట పడితే నాకు తెలిసి ఒక 1 lakh వరకు తీసుకుంటుంది. సో ఇప్పుడు సంవత్సరంలో ఒక 30-40 పాటలన్నా రాకపోతే ఆమెకి మినిమం ఆమె లైఫ్ స్టైల్కి ఇన్కమ్ సరిపోదు బయట ఇవన్నీ. సో రావాలంటే అన్ని పాటలు పాడించుకోవాలంటే సినిమా వాళ్ళు అయితేనే ఇంత ఇస్తారు, బయట వాళ్ళు అంత ఇస్తారా లేదనేది డౌటే. అంత ఇన్కమ్ వాళ్ళకి ఉండాలి కదా పాడించుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు మన టీవీలో ఒక పాట అనుకో, మొత్తం బడ్జెటే 50,000-60,000 ఉంటుంది. దాంట్లో పాడే వాళ్ళకి అంత ఎక్కడిస్తారు. సో మ్యూజిక్, సింగర్, లిరిక్ రైటరు అన్ని కలిపి మన 50 నుంచి 1 lakh ఒక వీడియో సాంగ్కి బడ్జెట్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో. వాళ్ళు ఇచ్చుకోలేరు అనమాట. అందుకని ఈ అమ్మాయికి ప్రధానంగా సినిమాల నుంచి ఛాన్స్ రావాలి. సినిమాల్లో ఏమో వైసీపీకి యాంటీ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు సినిమా రంగం. 90% ఇటు అంటే కులం పరంగా చెప్పాలంటే కమ్మ కాపు డామినేషన్ సినిమా రంగంలో కనిపిస్తుంది. సో కాబట్టి పార్టీ పరంగా కూడా తెలుగుదేశం, జనసేన అభిమానులే సినిమా రంగంలో ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు అందరూ ఉంటారు. సో ఎవరన్నప్పుడు పాట పాడించుకోవాలి, ఈ అమ్మాయి బాగుంటుంది కదా, పాడుతుంది కదా బాగా అనుకుంటే, లేదా అమ్మాయి వైసీపీ కదా ఎందుకులే, ఎందుకంటే ఇవాళ ఆల్టర్నేటివ్ లేకుండా ఏం లేదు. మంగ్లీలాగా పాడేవాళ్ళు వేరే చాలా మంది ఉన్నారు. కాబట్టి మంగ్లీ దగ్గర ఎందుకు పాటించుకోవాలి, అమ్మాయి వైసీపీ కదా అనే ఒక ప్రభావం పడితే ఖచ్చితంగా అమ్మాయి కెరీర్ మీద పడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి అది ఇప్పుడు కాదు, ముందుగా ఆలోచించుకోవాలి. అప్పుడు ఎక్కువగా అసోసియేట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఆ టైంలో ఈ అమ్మాయి ఎస్విబిసికి వీటికి ఒప్పుకోకుండా ఉంటే ఇంత వచ్చేది కాదు. అప్పుడేమో ఒప్పుకొని చేసింది. నిజానికి అప్పుడు కూడా వివాదం అయింది. కాళహస్తి టెంపుల్ ఎమ్మెల్యే షూటింగ్ చేయడం, అప్పుడు కూడా ఈ అమ్మాయి వివాదం అయింది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి ఒక సెన్సిటివ్ రంగాల్లో ఉన్నవాళ్ళు వివాదాల్లోకి, రాజకీయ వివాదాల్లోకి ఎంటర్ కాకుండా ఉండడం కూడా అవసరం. కాకపోతే వాళ్ళకి అంత మెచ్యూరిటీ కూడా ఉండకపోవచ్చు. ఒకసారి మంచి ఛాన్స్ వచ్చింది కదా ఎందుకు వదులుకుందాం అనుకోవచ్చు. సో ఇది రాజకీయంగా మనం చాలా చూస్తున్నాం. అల్లు అర్జున్ పరిస్థితి కూడా అదే. అల్లు అర్జున్ రాజకీయంగా అసోసియేట్ కాకపోతే అతనికి ఈ స్థాయి ఇబ్బందులు వచ్చేవి కావు. సో దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా తెలంగాణ కంటే ఆంధ్రాలో చాలా బెటర్ స్ట్రగుల్ జరుగుతుంది వైసీపీ వర్సెస్ తెలుగుదేశం, జనసేనల మధ్య. కాబట్టి జనసేనతో అసోసియేట్ అయినా లేకపోతే తెలుగుదేశంతో అసోసియేట్ అయినా వైసీపీ వాళ్ళు విరుచుకుపడతారు. వైసీపీతో అయితే తెలుగుదేశం, జనసేన వాళ్ళు విరుచుకుపడతారు. అట్లాగా ఈ అమ్మాయిని వీళ్ళు పెద్ద ఎత్తున చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి అమ్మాయి ఒక బంజారా కులం, అనంతపూర్ జిల్లాలో గుత్తి దగ్గర బసినేపల్లి తాండా అని ఉంటుంది. దాంట్లో అక్కడ ఈ అమ్మాయి పుట్టింది. వీళ్ళ అసలు పేరు, ఈ అమ్మాయి పేరు సత్యవతి చౌహాన్. మంగ్లీ కాదు. ఇక్కడ టీవీలో మాటకారి మంగ్లీ పేరుతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది V6లో. దాని తర్వాత తీన్మార్తో పాపులర్ అయింది. యాక్చువల్గా అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక NGO ఉంది. ఆ NGO వాళ్ళు ఈ బంజారా పిల్లలకి ఎడ్యుకేషన్ అవి ఇస్తుంటారు అనమాట. అలాగే ఈ అమ్మాయిని వాళ్ళు చదివించారు. అక్కడ నుంచి ఈ అమ్మాయికి పాటలు పాడడంలో ఇంట్రెస్ట్ ఉందని గ్రహించి ఈ అమ్మాయికి తిరుపతి మ్యూజిక్ కాలేజీ వాటిలో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సులో చేర్పించి అవన్నీ చేయించారు. దాని తర్వాత ఈమె కొంత ప్రొఫెషనల్గా కర్ణాటక సంగీతం అవన్నీ నేర్చుకోవడంతో ఇక్కడ హైదరాబాద్కు వచ్చి టీవీ రంగంలో మాటకారి మంగ్లీ, తర్వాత తీన్మార్ వీటిలో చేసింది. కానీ తన ప్రధానమైంది యాంకరింగ్ కాదు, తను మెయిన్గా సింగర్గా ఉండాలన్న కోరిక ఉంది. కాబట్టి అక్కడ నుంచి మైక్ టీవీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని మైక్ టీవీతో పాటలు పాడడం మొదలుపెట్టింది. అట్లాగా తెలంగాణ అమ్మాయి అని ఇప్పటికి కూడా చాలామంది అనుకుంటారు. నిజానికి అమ్మాయి రాయలసీమ అమ్మాయి, కానీ చాలామందికి మంగ్లీ అంటే తెలంగాణ అమ్మాయి అనుకుంటారు. ఎందుకంటే తెలంగాణ పాటలు ఎక్కువ పాడింది. ఆ తెలంగాణ భాషలో అమ్మాయి పాడడం పాపులర్. ముఖ్యంగా రేలారా అనే సాంగ్తో అమ్మాయికి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత గోర్ జీవన్ అనే సినిమాలో హీరోయిన్గా కట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ అమ్మాయి ఇంద్రావతి చౌహాన్ అమ్మాయి కూడా వచ్చింది. సో ఇలాగా ఒక కింది స్థాయి నుంచి ఒక ST వర్గం నుంచి వచ్చి ఈ స్థాయి ఇదైనప్పుడు రాజకీయ కారణాల వల్ల ఈ అమ్మాయి కెరీర్
నాశనం అయిపోవడం అయితే ఖచ్చితంగా ఇబ్బందికరమే. కాకపోతే దీన్ని గుర్తుపెట్టుకొని కళాకారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులతో. వాళ్ళకి తప్పదు, పాడమంటే పాడాలే కానీ ఎక్కువ అసోసియేట్ అవ్వకూడదు. ఈ అమ్మాయి కొంత జగంతో ఎక్కువ అయినట్టుగా కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.